నమస్తే టీవీ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. చర్ల మండలంలోని కలివేరు గ్రామంలో 1980 నుంచి పోడు సేద్యాన్ని ఆదివాసులు కొనసాగిస్తున్నారు. ఈ భూమి సుమారు 200 ఎకరాలు ఉంటుంది. ఇందులో కొంత భూమికి పట్టాలు కూడా వచ్చాయి. మిగతా భూమికి పట్టాలు రాకుండా ఆగి ఉంది. ఈ భూములను ఫారెస్ట్ వారు ఆక్రమించడానికి పూనుకున్నారు. సేద్యం చేసినటువంటి భూములను ఆక్రమించడం చట్ట విరుద్ధం, అప్రజాస్వామికం. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఈ భూములకు పట్టాలు ఇవ్వాలి. వీరి దగ్గర 2005 కంటే ముందు నుంచి సేద్యం చేస్తున్నట్లుగా చట్టబద్ధమైన ఆధారాలు ఉన్నాయి. అయినా ఈ భూములను సేద్యం చేయనీయకుండా ఆదివాసీలపైన 2003 నుంచి కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు. ఈ రోజు పంట చేన్లను విధ్వంసం చేసి మొక్కలు పెట్టడానికి పూనుకున్నారు. వీటిని వ్యతిరేకించిన ఆదివాసీలను న్యూ డెమోక్రసీ కార్యకర్తలపైన కేసులు నమోదు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫారెస్ట్ వారి వైఖరిని వ్యతిరేకిస్తూ గ్రామంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ నాయకులు ఆవునూరి మధు గ్రామంలో సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముస్లి సతీష్, పీఓడబ్ల్యూ మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఇరుప సమ్మక్క, పోడు భూములు కమిటీ సభ్యురాలు మంగ అక్క దుర్గమ్మ, నాగలక్ష్మి, కల్లూరి ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, రాజమ్మ, పోడు భూములు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గత 2003 సంవత్సరంలో ఈ పోడు భూమిని నరుక్కోవటం అనేటువంటిది గిరిజనులు జరిగింది. ఈ భూమిని గత కొన్ని సంవత్సరాల నుంచి సేద్యం చేస్తున్నారు. కొన్ని అనివార్య కారణాల రీత్యా, ఆర్థిక ఇబ్బందుల రీత్యా ఒక 2 సంవత్సరాల నుంచి సేద్యం చేయకుండా ఆగినటువంటి ఒక పరిస్థితి. సేద్యం చేసేటువంటి ఈ భూముల్ని దౌర్జన్యంగా ఫారెస్ట్ వాళ్ళు చట్టవిరుద్ధంగా అప్రజాస్వామికంగా ఆక్రమించడం అనేటువంటిది జరుగుతున్నది. అయితే ఈనాటికి కూడా ప్రభుత్వం వీటికి పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ వాళ్ళు అడ్డు తగులుతున్నటువంటి ఒక స్థితి కూడా ఉన్నది. గ్రామసభ తీర్మానం చేసింది, వీటిని అన్నిటిని సర్వేలు చేసినారు. సర్వేలు చేసినటువంటి పత్రాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అయినా పట్టాలు రానటువంటి ఒక స్థితి ఉన్నది. ఈ భూమి ప్రభుత్వ ల్యాండ్. ఈ భూమిని ఫారెస్ట్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆక్రమించడానికి అవకాశం లేనటువంటిది. 2005లో నరికినటువంటి దాఖలాలు కూడా వీళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. 2003లో ఈ భూమి నరికినటువంటి ఒక సమయంలో ఈ గ్రామస్తుల పైన కేసులైనటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది కూడా ఉన్నది. అయినా ఇప్పటికీ ఫారెస్ట్ వాళ్ళు దౌర్జన్యంగా ఈ భూములలో మొక్కలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి ఒక చర్యల్ని ఫారెస్ట్ వాళ్ళు ఉపసంహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పేది, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాలు ఇస్తానని చెప్పేది, భూములను ఆక్రమించొద్దనేట్టు చెప్పేది. ప్రభుత్వ పద్ధతులకి, ప్రభుత్వ విధానాలకి భిన్నంగా ఇక్కడ ఉండేటువంటి ఒక రేంజరు, ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కొంతమంది కుమ్మక్కై వాళ్ళకి నిధులు వచ్చాయని చెప్పి, ఆ నిధులలో అవినీతి వాళ్ళకు ఉన్నది కాబట్టి, వాళ్ళకి లాభాలు ఉన్నాయి కాబట్టి ఆదివాసీలకి జీవనాధారమైనటువంటి ఈ భూముల్ని ఆక్రమించేటువంటి ఒక చర్యల్ని చేపట్టడం అనేటువంటిది సరికాదని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. ఇప్పటికైనా ఈ భూమి మీదకి రాకుండా ఆలోచించమని చెప్పి ఫారెస్ట్ అధికారులను కోరుతున్నాం. మొక్కలు పెట్టేటువంటి ఒక పరిస్థితి వస్తే మాత్రం ఆ తర్వాత సమస్యలు తీవ్రతరం అవుతాయి. ఆ తర్వాత పరిస్థితులు వేరుగా మారిపోయి ప్రజలకి ఫారెస్ట్ వాళ్ళకి వైరుధ్యంగా మారేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాంటి పరిస్థితి లేకుండా వివరించమని చెప్పి ఫారెస్ట్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ఆలోచించమని చెప్తున్నాం. ఇక్కడ ప్రభుత్వం తక్షణమే పట్టాలు ఇవ్వమనేటువంటి చెప్తున్నాం. మేము ఐటీడీ అధికారులను కలిస్తే ఆ భూమి మీకే చెందుతుందని చెప్పి ఐటీడీ అధికారులు కూడా మాకు తెలియజేయటం జరిగింది. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ఫారెస్ట్ వాళ్ళు ఈ భూముల మీదకి రాకుండా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేయటం అనేటువంటి జరుగుతుంది. అట్లనే వచ్చి ఆక్రమిస్తే మాత్రం ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలను మాత్రం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.